Happy morning, dear youth and students of India and the world. DVM Global welcomes you all to Dhyana Yuva. సో ధ్యాన యువ ద్వారా విద్యార్థులకు యువతకు ఆత్మ వికాసంతో పాటు జీవన వికాసానికి కెరియర్ బిల్డింగ్కి కావాల్సిన అద్భుతమైన విషయాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. ఈనాటి ధ్యాన యువలో సెల్ఫ్ మోటివేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. బయట నుంచి ఎన్నో మోటివేషనల్ వీడియోస్ చూస్తూ ఉంటాం. అది ఎంతవరకు ఎవరో ఒక వ్యక్తి మోటివేట్ చేస్తారు, ఎంతవరకు ఉంటుంది? మరి ఈ సెల్ఫ్ మోటివేషన్ ఎలా వస్తుంది అని తన అనుభవంతో పాటు అద్భుతమైన కాన్సెప్ట్ బేస్డ్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ యంగ్ మాస్టర్. తను ధ్యాన సాధన చేసి ఇప్పుడు ప్రస్తుతం ఐటీ ప్రొఫెషనల్గా ఉన్నటువంటి అజయ్తో మనం మాట్లాడదాం. సో హలో అజయ్, వెల్కమ్. నమస్కారం సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అజయ్, ఏంటి సెల్ఫ్ మోటివేషన్ ఏంటి? నీ జీవితంలో సెల్ఫ్ మోటివేషన్ ఎలా వచ్చింది అజయ్? సార్ థ్యాంక్ యూ సార్, వెరీ గుడ్ క్వశ్చన్. సో సెల్ఫ్ మోటివేషన్ అనేది రియల్లీ చాలా ఇంపార్టెంట్ సార్. ఇది ఒక పర్సన్కి అనేది సెల్ఫ్ మోటివేషన్ అంటే ఏంటంటే సెల్ఫ్ అనేది అక్కడే ఉంది, సెల్ఫ్ ప్లస్ మోటివేషన్. సెల్ఫ్ అంటే తనకు తానుగా, మోటివేషన్ అంటే మనల్ని లైక్ మోటివేట్ చేసుకోవడం అనమాట. ఎస్. సో సెల్ఫ్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే సెల్ఫ్ మోటివేషన్ అంటే అందరూ ఎలా అంటే మామూలుగా నేను సెల్ఫ్ మోటివేషన్లో చాలా ఎక్స్పీరియన్స్ చేశాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటంటే మనం ఇప్పుడు చాలామంది ఏంటంటే మనం ఈ సొసైటీలో మనం చాలా చూస్తే కొందరు ఎగ్జామ్స్ ద్వారా, కొందరు తనకు వచ్చే రిజల్ట్స్ ద్వారా, మెయిన్గా యూత్ అయితే ఎక్కువ లవ్ ద్వారా సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాని ద్వారా ఏంటంటే సడన్గా వాళ్ళు ఫాలో అయిపోతూ ఉంటారు, సడన్గా వాళ్ళు డౌన్ అయిపోతుంటారు అనమాట. వాళ్ళకి ఏంటంటే ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఏవో యూట్యూబ్లో ఉన్న మోటివేషన్ వీడియోస్ చూడడం, లేదంటే ఏదో సినిమాలో ఉన్న వీడియోస్ని ఇన్స్టెంట్గా తీసుకుని అది కరెక్ట్గా దొరికితే పర్లేదు, కానీ అది రాంగ్గా దొరికింది అనుకో దే విల్ గోయింగ్ ఇన్ ఏ బ్యాడ్ స్టేట్. అంటే డిమోటివేట్ అయినప్పుడు మోటివేషన్ కోసం ఎదురు చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని మూవీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పీపుల్ వచ్చారు, అర్జున్ రెడ్డి మూవీ చూసారు, చాలా మోటివేట్ అయిపోతారు అర్జున్ రెడ్డిలో అయిపోవాలని. బట్ ఇఫ్ వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటే నో ప్రాబ్లం, బట్ అది రాంగ్ గా రిసీవ్ చేసుకుంటే దట్ విల్ వెరీ ప్రాబ్లం అనమాట. వాడు ఏం చేసినా డాక్టర్ యొక్క వృత్తి అద్భుతంగా చేశాడు అని తన వృత్తిలో అద్భుతంగా ఉండాలని తీసుకుంటే బాగుంటుంది. కరెక్ట్. ఇంకా వాడి యాంగర్ మేనేజ్మెంట్ లేకుండా ఉండడం కనుక తీసుకుంటే ఇంకో దగ్గరికి దారి తీస్తుంది. వావ్ వావ్, రెండు ఉన్నాయి యాంగిల్స్. కాబట్టి మనం ఏదో వచ్చిన బయట ఫ్యాక్టర్స్ అనేది అది బయట నుండి వచ్చే ఫ్యాక్టర్. కాబట్టి ఇక్కడ మనం చాలా అవేర్గా ఉండాలి. ఎందుకంటే మన లైఫ్ని మనం ది బెస్ట్గా మనల్ని బిల్డ్ చేసుకోవాలి. మూవీస్ ఇవన్నీ దే ఆర్ జస్ట్ ఫర్ ఫ్రిక్షన్, ఎంజాయ్మెంట్ కోసం వాళ్ళు తీసింది. కాబట్టి మనకి ఏం కావాలో అది మెయిన్గా తెలుసుకోవాలి. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటుంది, నెక్స్ట్ ఇన్నర్గా ఉంటుంది అనమాట. సో ఎక్స్టర్నల్గా వచ్చేది అనేది ఇన్స్టెంట్ అనమాట, ఇన్స్టెంట్ ఎనర్జీ అంటారు. ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది ఏంటంటే అప్పటికప్పుడు మాత్రమే బాగుంటుంది, కానీ లోపల వచ్చే ఎనర్జీ అనేది మనల్ని ది బెస్ట్గా నిలపడానికి అనేది తీసుకెళ్తానంట. ఎప్పుడు నడిపిస్తూ ఉంటుంది. ఆ నడిపించే దాని వైపే వెళ్ళాలి. అలా తీసుకువెళ్ళేదే సెల్ఫ్ మోటివేషన్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. వాహ్, వండర్ఫుల్ డెఫినేషన్. అయితే అజయ్, మీ జీవితంలో ధ్యానం లేక ముందు ఈ మోటివేషన్ ఎలా ఉండేది? ధ్యానము ఆధ్యాత్మిక సాధన తర్వాత ఈ సెల్ఫ్ మోటివేషన్ ఎలా జరిగింది? సో నేను ధ్యానంలోకి 2021 జనవరి 25th వచ్చాను సార్. నాకు డేట్ కూడా రాసుకున్నాను అనమాట. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే నేను కాలేజ్లో చదువుతున్నప్పుడు ఐ గాట్ సఫర్డ్ విత్ టీబీ అనే వ్యాధి ఇన్ఫెక్ట్ అయ్యి దానికి చాలా సఫర్ అయ్యాను అనమాట. సో సఫర్ అయ్యేటప్పుడు నా బాడీ అంతా చాలా, దాన్ని ఏమంటారు, ఎవ్రీ బాడీ పార్ట్స్ చాలా వీక్ అయిపోయింది. ఎంతలా వీక్ అయిపోయిందంటే నేను గాలి పీల్చుకుంటే నా సెట్ అనేది జస్ట్ గాలి పీల్చేటప్పుడు దాన్ని పైకి వెళ్ళడం, వదిలేటప్పుడు కిందకి రావడం చూశాను. మా ఫ్రెండ్స్ అందరూ చూసి నన్ను భయపడిపోయేవారు. ఏంటి అజయ్ అని ఎలా ఉన్నాడు, ఏంటి ఎంత ఎలా అయిపోయాడని. అంతకుముందు బాగా హెల్దీగా ఉండేవాడు, రోజు క్రికెట్ గేమ్ ఆడేవాడిని, గేమ్స్లో ఉండేవాడిని, చాలా బాగా చదువుకునేవాడిని. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. అంటే ఇది
ఈ డిసీజ్ వచ్చినాక అలా జరిగింది. అలా జరిగింది. Okay. సో అప్పుడు నాకు డిసీజ్ వచ్చేటప్పుడు ఎవ్వరు కూడా నో వన్ ఈస్ దేర్, మనల్ని అంతగా పట్టించుకోవడం కానీ ఎవరు చేసేవారు కాదు. హెల్దీగా హ్యాపీగా ఉన్నప్పుడు అందరు ఉంటారు సార్. బట్ వెన్ ఐ రియలైజ్డ్ లైక్ ఈ టైంలో మన దగ్గరికి ఎవ్వరూ ఉండరు, మన ఫ్రెండ్స్ అనుకుంటారు మళ్ళీ అది ఇన్ఫెక్షియస్ డిసీజ్ అని భయపడుతూ ఉంటారు, కంటామినేటెడ్ అనుకుంటారు వాళ్ళు. కరెక్ట్ సార్. నెక్స్ట్ ఏంటంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చేటప్పుడు నా చుట్టూ ఉండే అంటే మన చుట్టూ ఉండే కొంత పొరుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ డిమోటివేట్ చేసేవారు చాలా. ఇది వస్తే చనిపోతారని, ఇది వస్తే సన్నం అయిపోతారని, ఇది వస్తే చాలా ఇబ్బంది అయిపోతావు, జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ నీకు ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ చాలా చాలా చెప్పేవారు అనమాట. సో నాకు అవి చాలా కొంచెం అంటే ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అనమాట, డిమోటివేట్ చేసాయి. బట్ లక్కీలీ ఏంటంటే నేను చిన్నప్పటి నుండి కొంచెం డివోషనల్ అనమాట. డివోషనల్ అంటే నేను పూజ అంటే ఇవి చేసేవాడిని ఇంట్లో. సో నేను ఎప్పుడు చేస్తున్నాను ఈవెన్ నాకు బాగులేకపోయినా బాగున్నా. ఎవరికి, ఏ దేవుడికి అంటే నాకు అప్పుడు దేవుడు స్పెషల్గా ఏం లేదు, ఓకే ఏం లేరు, బట్ నేను ఎప్పుడు చేసేవాడిని. సో నేను అలా డివోషనల్ ఉండడం వల్ల ఏమో నేను వీళ్ళు ఏం చెప్పినా కూడా నేను పట్టించుకునేవాడిని కాదు. రైట్, ఏదో పవర్ ఉంది అని నమ్మకం ఉండేది. కానీ ఆ టైంలో నిజంగా సార్, ఫర్ ఎగ్జాంపుల్ నేను కాబట్టి డివోషనల్గా వెళ్ళాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కొందరు ఉంటారు, దాన్ని ఏమంటారు, నెగిటివ్ థాట్స్ని వేగంగా తీసుకునే వాళ్ళు, వాళ్ళకి ఆ టైంలో లేకపోతే దే విల్ డెఫినెట్లీ ఏదైనా అంటే కొందరు చూస్తాం, కొందరు కరోనా వచ్చారని చనిపోయారు, జస్ట్ అదర్ పర్సన్స్ కరోనా వల్ల కాదు కానీ భయపడి చనిపోయారు. వేరే వాళ్ళు ఏమనుకుంటారు, ఎలివేట్ చేస్తారు, దూరం పెడతారు, అవన్నీ భరించలేక ఒంటరితనాన్ని. కరెక్ట్. ఇలాంటి నాకు అలా అంటే నా లైఫ్ లో కూడా చాలా ఫేస్ అయ్యాను డిసీజ్ ఫేజ్ లో. ఓకే, అప్పుడు ఏజ్ ఎంత అనేది? సో నా ఏజ్ అనేది అప్పుడు అరౌండ్ 22 years ఉంటుంది. 22 years లో ఆ ఎఫెక్ట్ అయినప్పుడు మొత్తం ఎవరు లేరు, అప్పటిదాకా ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరు లేరు సార్ నాకు. సో ఇది అసలు ఛాలెంజింగ్ టైం అప్పుడు. సో అప్పుడు నేను స్టార్ట్ చేశాను సార్, నేను సర్చ్ చేయడం అనేది ఏంటి లైఫ్ ఏంటి, ఎప్పుడు ఇదేనా అంటే బాధ. అంటే నేను చిన్నప్పటి నుండి కొంచెం బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లము, అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, చిరాకు అనిపించదు అనమాట నా లైఫ్లో. ఏంటి లైఫ్ అసలు ఎందుకు, అసలు పుట్టడమే వేస్ట్ కదా, ఇవన్నీ నాకు చాలా అనిపించేది అనమాట. ఇలాంటి డౌట్స్ అనేవి చాలా అనిపించేది. దాని తర్వాత నేను స్టార్ట్ చేశాను అనమాట, నిజంగానే దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నాకు ఎన్ని పెడుతున్నారని నేను అప్పుడు స్టార్ట్ చేశాను సార్. వాహ్, వండర్ఫుల్ క్వశ్చన్. అదిగా నా నుండే అది నువ్వే క్వశ్చన్ చేసుకున్నాను. నిజంగా నేను తెలుసుకుంటాను, నేను అంటే ఎవరో కాదు, నేనే నా ప్రాబ్లమ్స్కి నేనే సాల్వ్ చేసుకుంటాను, నేనే సెల్ఫ్ మోటివేట్గా అప్పుడే స్టార్ట్ చేశాను సార్. అప్పుడు కరెక్ట్గా నాకు స్టార్ట్ అయింది. అది ఎలా వచ్చిందో ఫ్యాక్టే తెలియదు కానీ ఎండ నుండి నాకు మాత్రం ఒక కసి వచ్చింది. ఎందుకంటే ఆ టైంలో బాగా అంటే ఎఫెక్ట్ అయిపోయాను కాబట్టి. అంటే ఒక డాక్టర్ వాళ్ళు ఏమన్నారంటే చనిపోతాం లేదు తెలియదు అన్నారు. ఎలాగో చనిపోతాం ఉంటే ఎందుకు ఇదంతని చాలా గట్టిగా డిసైడ్ అయ్యాను సార్. అప్పుడు మాత్రం ఎంతలా డిసైడ్ అయ్యానంటే తెలుసుకుంటాను నిజమేంటని, ఏంటి అసలు నిజంగానే గాడ్ ఉన్నారా అనేసి ఏం చేశానంటే, మా వీధిలో ఒక అంకుల్ ఉండేవారు, అతని పేరు బెన్నారావు అని, అతను డివోషనల్ అనమాట. అతను అడిగాను నిజంగానే దేవుడు ఉన్నారని. నాకు ఈసారి క్వశ్చన్స్ అడగడం అందరూ స్టార్ట్ చేసింది. దేవుడు ఉన్నాడు లేకపోతే ఇదంతా జరిగింది, ఇదంతా కాదు మామయ్య, దేవుడు నిజంగానే ఉన్నాడా, నేను చూడగలనా అనే క్వశ్చన్ అడగలేదు, బట్ దేవుడు ఉన్నాడా అనే క్వశ్చన్ అడిగాను అనమాట. ఆయన ఏం చెప్పారంటే, నిజంగానే దేవుడు ఉన్నాడు, నువ్వు పూజలు చెయ్యు, తప్పకుండా దేవుడు నీకు మార్గం వాళ్ళకి తెలిసిన మార్గం చెప్పారు. అప్పుడు నేను స్టార్ట్ చేశాను అండి సరే. సో అప్పుడు నా బాడీ వీక్ అయిపోయింది కాబట్టి అప్పుడు నేను నా బాడీని కూడా స్ట్రెంత్ చేసుకోవాలి, దాని తర్వాత నేను ఇది కూడా చేయాలన్నమాట, దేవుడిని కూడా. సో అలాగలాగా నాకు యోగా గురించి తెలిసింది. యోగా అనేది సూర్య నమస్కారాలు ఇవి చేస్తాను, స్టిల్ అది చేస్తున్నా కూడా నాకు అయినా నేను డిమోటివేట్ అయిపోతున్నాను. అంటే నేను దాన్ని ఏమంటారు, నెగిటివ్ థాట్గా, కొంచెం ఫియర్గా, ఇవన్నీ నేను చాలా సఫర్ చేస్తాను అనమాట కాలేజ్ టైంలో కూడా. ఎందుకంటే మన ఫ్రెండ్స్ వల్ల, మన చదువుకునే వాళ్ళ వల్ల, టీచర్స్ వల్ల, మనకి సరౌండింగ్స్ వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చాక నేను 1 year బ్యాక్ అయ్యాను అనమాట. సో నేను మళ్ళీ జూనియర్స్తో చదవాల్సి వచ్చింది, ఇంజనీరింగ్ జూనియర్స్తో చదవాల్సి వచ్చింది. ఆ టైంలో కూడా మనకి చాలా ఫియర్గా ఉంటుంది, ఎందుకంటే కొత్త ఛాలెంజ్ అనేది ఫేస్ చేయాలి వాళ్ళతో. మన ఫ్రెండ్స్ అందరు ముందుకెళ్ళిపోతారు, అప్పటి వరకు జూనియర్స్ ఉన్న వాళ్ళ పక్కన కూర్చోవడం పెద్ద ఛాలెంజే, చాలా పెద్ద ఛాలెంజ్. అప్పుడు నేను చాలా భయంగా ఉండేది. బట్ నేను ఏదైతే నేను దీన్ని ఎలాగైనా నా ప్రాబ్లమ్స్ నేనే సాల్వ్ చేసుకోవాలి, ఇంటర్నల్ సెల్ఫ్ మోటివేషన్ ముందుకు తీసుకెళ్ళింది. రైట్, దట్ ఈస్ సెల్ఫ్. నాకు అంటే ఇప్పుడు చెప్తుంటే దట్ ఈస్ సెల్ఫ్ మోటివేషన్ విచ్ షుడ్ కమ్ ఫ్రమ్ అవర్ సైడ్.
మన దగ్గర నుండి అది రావాలి, వేరే వాళ్ళు ఇస్తే ఇన్స్టెంట్గా ఉండదు, మళ్ళీ పోతుంది. అవును. అప్పుడు నాకు చాలా గట్టిగా డిజైర్ అనేది కలిగిందనమాట. ఈసారి స్టార్ట్ చేశాను. ఈసారి అప్పుడు అలా వెళుతున్న దానిలో నాకు ధ్యానం గురించి అనేది చాలా బాగా తెలిసింది అనమాట. ఎలా తెలిసిందంటే, నేను అప్పుడు స్వామి వివేకానంద గారిని బాగా ఫాలో అయ్యేవాడిని. అంటే స్వామి వివేకానంద ఎక్కువ స్ట్రెంత్ గురించి చెప్తారు. అప్పుడు నేను ఫియర్ గా ఉండేవాడిని కదా. ఎగ్జాక్ట్లీ. నువ్వు స్ట్రెంత్ గా లేకపోతే నువ్వు బతికిన వేస్ట్ అని స్వామి వివేకానంద. జబ్బు వస్తే నువ్వు వీక్ కాదు, అది చావు కాదు. చావు వస్తే చావు కాదు, నిజంగా నువ్వు వీక్ అనుకున్న రోజు చనిపోయినట్టు. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. ఇది గమనించాలి అందరూ. ఏ రోజు నేను వీక్, నాతో ఏది కాదన్నప్పుడు ఆ క్షణం మనం మరణించినట్టు. కరెక్ట్. వండర్ఫుల్ కొటేషన్ కదా అది. అది నీలో ఒక సెల్ఫ్ మోటివేషన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఒక మంచి కొటేషన్ సార్ నిజంగా. అది మా యోగా సెంటర్లో స్టార్టింగ్ లో అంటే ఉంటది అనమాట. నేను డైలీ దాన్ని చూసి యోగా చేసి వచ్చేవాడిని. యోగా వెళ్ళేటో అది చూసి మళ్ళీ రూమ్కి వెళ్ళేవాడిని అనమాట. అంటే యోగా సాధన ఇవ్వని ఇన్స్పిరేషన్, మోటివేషన్ నీకు ఆ కొటేషన్ చాలా బాగా ఇచ్చింది. మళ్ళీ స్వామి వివేకానంద నిలబడే ఒక పోస్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంటది. అయితే అంటే మేబీ అందరు ఎలా థింక్ చేస్తే తెలియదు, బట్ నేను ఎలా థింక్ చేస్తానంటే, అసలు స్వామి వివేకానంద నేను ఎంతలాగా అందరూ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారని నేను వెళ్ళాను. సరే, అంటే ఎంతమంది ఎందుకు స్వామి వివేకానంద పిక్స్ పెట్టుకుంటారు. 26th జనవరి 26th యూత్స్ డే సెలబ్రేట్ 12th యూత్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఏంటబ్బా ఇవన్నీ నేను ఆయన గురించి తెలుసుకోవడం అప్పుడు స్టార్ట్ చేశాను. ఓకే, ఇంతమందికి ఎందుకు అభిమానించబడుతున్నాడు అని ఆయన స్టోరీలో నేను స్టార్ట్ చేశాను. ఎందుకు అంటే అందరూ ఆయన్ని ఇన్స్పైర్ తీసుకున్నట్టునే చాలా ఎనర్జెటిక్ అయిపోతారు. నాకు ఇంటర్నల్గా అది కావాలి, నా దగ్గర లేదు. నేను ఎందుకంటే ప్రతిదానికి భయపడిపోవడం, నాకు ఆ స్ట్రెంగ్త్ లేదనమాట. సో నా చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ బట్ తెలియదు, బట్ ఎనీహౌ అది క్రియేట్ అయింది. దాన్ని నేను వీక్ చేసుకోవాలి, నాకు నేనుగా అది డెవలప్ చేసుకోవాలి. ఎవరో నాకు ఇస్తే నాకు రాకూడదు అని అప్పుడు నేను అది స్టార్ట్ చేశాను అనమాట. సో అలాగ ఆయన గురించి తెలుసుకున్నప్పుడు ఆయన చెప్పారనమాట. సో ఇఫ్ యూ వాంట్ బి ఏ సక్సెస్ఫుల్ పర్సన్, దేర్ ఆర్ 3 things. ఫస్ట్ ట్రూత్ఫుల్గా ఉండాలి, నెక్స్ట్ అనేది మెడిటేషన్ చేయాలి, నెక్స్ట్ పవిత్రత, ఆయన ప్యూరిటీగా ఉండాలి. ట్రూత్, ప్యూరిటీ అండ్ మెడిటేషన్. వావ్. ఆయన ఈ 3 గురించి చాలా బాగా చెప్పారనమాట నాకు. అది నాకు ఓకే అంటే నేను కూడా ఇవి చేస్తే స్వామి వివేకానంద లాగా ఒక గొప్ప వ్యక్తిగా అవ్వగలను. ఇది అల్టిమేట్ మోటివేషన్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. తను చెప్పింది వినడం కాదు, తనలాగా అవ్వడానికి పాటించాలి. ఇది రియల్ సెల్ఫ్ మోటివేషన్. కరెక్ట్. వెరీ నైస్ అజయ్. సో అప్పటి నుండి సార్ ధ్యానం గురించి అనేది తెలుసుకోవడం బాగా స్టార్ట్ చేస్తాను అనమాట. ధ్యానం గురించి, దాని తర్వాత ప్యూరిటీ గురించి ఆయన ఎక్కువ చెప్తారు. ఏ బుక్స్ చదివినా మీరు ఎందుకు ఎంత అంటే ఆయన ఒక స్టోరీ ఉందనమాట. చిన్న ఒక ఇంగ్లాండ్లో ఆయన నార్మల్గా స్పీచెస్ ఇచ్చిన తర్వాత ఆయన నార్మల్గా నడుస్తూ వెళ్తూ ఉంటారనమాట. వెళ్తూ ఉండే టైంలో ఒక ముసలి ఆవిడ ఆయన పక్కన వెళ్తూ ఉంటారు. ఆవిడేమో కొంచెం బ్యాలెన్స్ తప్పిపోయి ఆయన యొక్క హ్యాండ్ని పట్టుకుంటారు. హ్యాండ్ని పట్టుకున్నాక ఆవిడలో చాలా మంచి ఒక ఎనర్జీస్ ఫీల్ అవుతారనమాట. ఏంటి ఎవరిని పట్టుకున్నా ఆయన చూస్తారనమాట. ఆయన చూస్తే ఆయన స్వామి వివేకానంద. చాలా అసలు మిమ్మల్ని టచ్ చేసినట్టే నాకు తెలియని ఏదో ఒక మంచి అనుభూతి కలిగింది. ఏంటి దీని యొక్క రహస్యం అని అడిగితే ఆవిడ చెప్తారు, ప్యూరిటీ ఈజ్ మై స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్ అని చెప్తారు అనమాట. ఆయన ప్యూరిటీ, మైండ్ ఎంత ప్యూరిటీ ఉంటే అంత ఎనర్జెటిక్గా ఉంటాం. అల్టిమేట్ పాయింట్. సో ఆయన యూత్ అనే వాళ్ళకి ప్యూరిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. నౌవేడేస్ యూత్ లవ్ అని ఈస్ డిఫైన్డ్ బై మూవీస్ అండ్ లవ్ ఈజ్ ఎ డివైన్ ఎనర్జీ. దాన్ని చూసిన మూవీస్ చూసి, ఇన్స్టాలో రీల్స్ చూసి, ఫేస్బుక్ లో కొటేషన్ చూసి ఒక్కొక్కరు లవ్ ని ఒక్కొక్కరు డిఫైన్ చేస్తున్నారు. రైట్. అంటే ఇప్పుడు ఇది కూడా ఈ పాయింట్ ఎందుకు వచ్చానంటే బికాస్ ఆఫ్ ప్యూరిటీ. అంతే, అక్కడ ప్యూరిటీని లాస్ అయిపోతుంది. అంటే ఎక్స్టర్నల్ గా నేర్చుకున్న ఎక్స్టర్నల్ మోటివేషన్ ద్వారా వచ్చిన లవ్ కాదు, ఇంటర్నల్ గా వచ్చేది రియల్ లవ్. ఆయన లవ్ కదా మరి. మనుషుల పట్ల ఎంత ప్రేమ లేకపోతే ఈ జ్ఞానం అందించారు. ఎస్, వండర్ఫుల్ పాయింట్. సో ప్యూరిటీ గురించి ఆయన చాలా బాగా చెప్తాను. అప్పుడు నేను ప్యూరిటీని స్టార్ట్ చేశాను. ఎలా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాడు? ప్యూరిటీ అంటే ఏంటంటే నేను స్టార్టింగ్ లో ఎలా ప్రాక్టీస్ చేసేవాడిని అంటే, మన యంగ్గా ఉండేటప్పుడు
కంపల్సరీగా మనకి థాట్స్ వస్తాయి, థాట్స్, ఎమోషన్స్, ఎమోషనల్ థాట్స్, ఏజ్ రెండు ఉంటాయి అందులో. రెండు ఉంటాయి. సో దట్ ఈస్ రాంగ్ అని నేను ఆ టైంలో అనుకునేవాడిని. బట్ ఇప్పుడు నాకు అది రాంగ్ కాదు, అది కామన్ అది. ఎందుకంటే యాజ్ హ్యూమన్ బాడీ వీ నీడ్ టు ఫేస్ ఎవ్రీథింగ్. సో అప్పుడు నేను తెలుసుకునేటప్పుడు నేను ఏం చేసుకున్నాను, ఒక డైరీని రాసుకుని నాకు ఎన్ని థాట్స్ వచ్చేవి నేను రోజు రాసుకునేవాడు అనమాట. నాతో డైరీ పెట్టుకొని నేను దాన్ని ఏమంటారు లైబ్రరీలో ఉండేటప్పుడు నా పక్కన డైరీ పెట్టుకొని నేను రాసుకున్నాను అనమాట. 1+1+1+1 అలా ఆలోచనలు వస్తాయి. అలాంటి ఆలోచనలు ఎన్నో వచ్చి నేను చూసుకునేవాడిని. నా యొక్క మెయిన్ అల్టిమేట్ ఏంటంటే ఆలోచనలు తగ్గాలి అలాగా. సో అదొకటి. అది ఎందుకు నేను చేశాను, నేను కూడా అలా అవ్వాలి అంటే నేను కూడా అంత నా యొక్క సెల్ఫ్ మీద డిపెండ్ అవ్వాలి, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. నేను చిన్నప్పుడు నేను ప్రతి ఒక్కటి వేరే వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వడం అనమాట. అంటే ఎవరి మీద డిపెండ్ అయ్యి అది నేను తీసుకోవడం ఎప్పుడు నేను అలానే చేసాను. కాలేజ్ నుండి డిపెండెన్సీ హెల్త్ ఇష్యూ మాత్రం ఇండిపెండెంట్ చేయడానికి నాకు చాలా మార్గం చూపించింది. రైట్. సో ప్యూరిటీకి ఫస్ట్ స్టెప్ ఏంటి, ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి ప్లస్ వేసుకునేవాడిని. అంటే అలా అప్పుడు ఏం చేసామంటే అలా ఆలోచన వస్తే నేను తప్పుని అనుకునేవాడిని. కానీ బట్ ఆ టైంలో అలా ఉండేది కాబట్టి ఆయన గమనించడమే గొప్ప విషయం కదా, కౌంట్ చేసుకున్నాను. తర్వాత నేను ఎక్కువ ధ్యానం మీద చాలా బాగా మోటివేట్ అయ్యాను అనమాట. ఆయన చెప్తారు ధ్యానం చేయాలి. సో నిన్ను ఒక శక్తివంతంగా మార్చే ఆయుధం అదే ధ్యానం అని ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు స్వామి వివేకానంద. అప్పుడు నుండి ధ్యానం అనేది స్టార్ట్ చేశాను. ఈవెన్ నేను యోగా కంటే ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో అప్పుడు నుండి నా మీద నాకు నిజంగానే ఇన్నర్గా చాలా నమ్మకం అనేది నాకు చాలా కలిగింది. అప్పుడు అంటే అంటే నాకు ఏం జరిగినా కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నౌ రియల్ ఛాలెంజెస్ కేమ్ అప్పుడు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మనము ఇప్పుడున్న దానికి ఇప్పటికి చాలా డిఫరెంట్గా ఉంటాము. ఈవెన్ ఇప్పుడు నేను కూడా మా ఫ్రెండ్స్తో నేను ఎన్నో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను. మా ఆఫీస్లో కూడా ఎన్నో స్ట్రగుల్స్ అని కాదు ఛాలెంజెస్ అవి. అంటే ధ్యానం చేసాము ఇంకా ఏవి రావు అనడానికి లేవు, కానీ అది ఫేస్ చేసే ధైర్యం వస్తుందని చెప్తున్నాం. ధైర్యం రైట్. సో విద్యార్థులైనా యువత అయినా మీరు ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అజయ్ని స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మీరు అడగచ్చు. రైట్ అజయ్, సో నా అల్టిమేట్ థింగ్. సో ధ్యాన సాధన స్టార్ట్ చేసిన తర్వాత ఈ హెల్త్ ఇష్యూ ఎలా క్లియర్ అయింది? సో నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత అప్పుడు నాకు ఈ ధ్యానం గురించి ఏం తెలియదు సార్. స్టార్టింగ్ అన్నిటి మీద వెతకడం జరుగుతుంది. ఎఫెక్ట్ అయ్యాను అప్పుడు నాకు తెలియదు. అప్పుడు నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నేను మెడిసిన్ తీసుకున్నాను అనమాట. సో మెడిసిన్ అనేది కంపల్సరీ 6 months వాడాలి. దాని కోర్స్ అది కోర్స్ మిస్ చేయకూడదు. అయితే నేనేం చేశానంటే అది నేను కంటిన్యూస్గా 5 months నేను వాడాను. కానీ లాస్ట్ మంత్ అయితే నేను వాడలేదు అనమాట. ఎందుకంటే లాస్ట్ మంత్ నేను వెళ్ళేసరికి అంటే నేను 3 months వాడాను. 3 months తర్వాతనే నాకు సూర్య నమస్కారాలు యోగా దీని గురించి నాకు తెలిసింది. అప్పుడు నుండి అది చేస్తున్నప్పుడు నా బాడీలో కొంచెం స్ట్రెంగ్త్ వచ్చింది, ఫిజికల్గా నాకు స్ట్రెంగ్త్ వచ్చింది, చేంజ్ తెలిసింది. ఈవెన్ స్ట్రెంగ్త్ తెలుస్తున్నా ఇన్నర్గా మనం బయటికి అంటే గంభీరంగా లోపల ఏమీ లేనప్పుడు వేస్తుంది. కాబట్టి నేను బయటగా చాలా స్ట్రెంగ్త్గా ఉన్నాను, బట్ ఇన్నర్గా ఏం లేదు. సో నాకు ఆ ఇన్నర్గా కావాలి స్ట్రెంగ్త్. ఎందుకంటే ఇన్నర్గా ఉంటే ఆటోమేటిక్గా బాడీ అనేది కంపల్సరీ ఉంటుంది, సెట్ అవుతుంది. అప్పుడు అలాగ వెతుకుతున్నప్పుడు నాకు ధ్యానం గురించి తెలిసిందనమాట. సో అలా ధ్యానం చేస్తున్న కొలది పిరమిడ్ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఫస్ట్ స్వామి వివేకానంద వాళ్ళు చేస్తున్న మెడిటేషన్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. పిరమిడ్ మెడిటేషన్ ఎట్లా పరిచయం? పిరమిడ్ మెడిటేషన్ అనేది ఎప్పుడు పరిచయం అయిందండి నాకు, నేను నా కాలేజ్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నేను విజయనగరం వచ్చాను అనమాట. అప్పుడు నాకు పరిచయం అయింది. సో నేను ముందు 5 months కోర్స్ వాడాను, లాస్ట్ మంత్ కోర్స్ వాడలేదు. స్వామి వివేకానంద వాళ్ళు చెప్తున్న మెడిటేషన్ అది నేను చేశాను అనమాట. చేసిన తర్వాత వాళ్ళు మెడిటేషన్ ఏంటంటే ఆర్ట్ చక్ర మీద ఒక లోటస్ని లేదంటే ఏదైనా లార్డ్ యొక్క ఇమేజ్ చూసుకుంటూ ధ్యానం చేయాలి. ఒకరోజు ఎంత బాగా చేశానంటే అంటే ఆయనలాగా అవ్వాలని ఒక ఇది ఉంది కదా, సో అదిగా అలా అవ్వడానికి కోసం నేను స్టార్ట్ చేశాను మెడిటేషన్ చేసినప్పుడు నేను టాబ్లెట్స్ ఇవన్నీ వాడడం తగ్గించాను కంప్లీట్. ఎందుకంటే నేను మెడిటేషన్ చేస్తే మంచిదని నేను చాలా అప్పుడు నమ్మడం జరిగింది. ఇంజనీరింగ్ స్టూడెంట్ కదా, మనం కొంచెం ఇలాంటి చదవడము దాన్ని తెలుసుకొని చేస్తాం. ఒకరోజు ధ్యానం ఎంత బాగా చేశానంటే 1 hour చేశాను, నాకు అసలు ఆ రోజు అంతా నాకు నిద్ర రాలేదు. అసలు అంత ఎనర్జెటిక్ అయ్యాను. ఏంటి ఎంత బాగా నేను మెడిటేషన్ చేశాను నాకు ఆ రోజు అనిపించింది అనమాట. అంటే అప్పుడు మెడిటేషన్కి స్లీప్కి ఏదైనా ఉందా అని డిఫరెన్స్ అర్థమైంది. అంటే ఉంటుందేమో అనిపించి గూగుల్లో సెర్చ్ చేశాను.
అప్పుడు రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ చెప్పిన ప్రకారం ఏంటంటే 1 గంట సేపు ధ్యానం 8 గంటల యొక్క నిద్రకి సమానమని అంత చెప్పారు. శక్తి తీసుకుంటాం మనం. వాహ్. అది అక్కడ తెలిసింది. అంటే 1 గంట ధ్యానం చేస్తే నైట్ పడుకోకూడదు అనమాట. పడుకోకపోయినా అర్థమైంది. అప్లై చేయడం. నెక్స్ట్ అప్పుడులో రామకృష్ణ పరమహంస గారికి అప్పుడు హెల్త్ బాగోదని ఆయన స్టోరీలు ఉంటుంది. ఆయన కూడా ధ్యానం చేసే చాలా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతారని, బట్ చివరిగా క్యాన్సర్ అవడం వల్ల చనిపోతారని, అది మహాసమాధి పొందారని తెలుసుకున్నాం. అది మనకు సెపరేట్ టాపిక్. అంటే ధ్యానం చేస్తే చాలా థింగ్స్ అనేవి క్యూర్ అవుతాయని తెలుసుకోవడం వల్ల నేను అలాగ ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను. అదే చేయడం స్టార్ట్ చేశాను. రైట్. సో నేను 1 month అలా చేశాను. చేస్తూ 6 months అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను నా రిపోర్ట్ చూపించాను. ఆయన ఏమన్నారంటే నో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని చెప్పారు. నార్మల్ అయిపోయిందని చెప్పారు. సో అప్పుడు నాకు అంటే ధ్యానం చేస్తే నిజంగా ఏదో శక్తి ఉంది, కంపల్సరీ చేయాలని అప్పుడు విపరీతంగా స్టార్ట్ చేశాను. ఇక్కడ 2 ధ్యానం చేయడం, ఒకటి ఎనర్జీ తీసుకోవడం జరిగింది, ఇంకోటి థాట్స్ ని గమనించుకుంటూ వెళ్ళడం జరిగింది. ఇది 2 గ్రేటెస్ట్ ప్రాక్టీసెస్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మెడిసిన్ ఎంత ఫిజికల్ గా హీల్ చేసినా ఇంటర్నల్ హీలింగ్ అనేది నీ సెల్ఫ్ మోటివేషన్ ద్వారా జరిగింది. ఈ 2 యాక్టివిటీస్ మళ్ళీ సెల్ఫ్ మోటివేషన్ ఉంటే కాదు, ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వావ్. సో అంతటితో కంప్లీట్లీ హెల్తీ క్యూర్. వావ్. రైట్. సో అదయింది. సో నెక్స్ట్ ఏంటంటే కాలేజ్ అయిపోయినంటే నేను గేట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుదాం అనుకున్నాను. సో మా వాళ్ళందరూ ఇంటర్వ్యూ ఇస్తూ ఆల్రెడీ చాలామంది జాబ్స్ సెలెక్ట్ అయ్యారంటే వేరే కంపెనీస్కి. సో అప్పుడు ముందు ఇయర్లో నేను గేట్ రాస్తాను. నేను గేట్ క్వాలిఫై అవ్వలేదు. బట్ నాలో అంటే ఓకే క్వాలిఫై అవ్వలేదు, బట్ నా మీద నాకు నమ్మకం ఉన్నది అని నేనే ఓన్గా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి అబ్జర్వ్ చేశాను, మనకి జాబ్ వచ్చినప్పుడు, మన దగ్గర మనీ ఉండేటప్పుడు, మన దగ్గర ఒక మంచి టాలెంట్ ఉండేటప్పుడు మన చుట్టూ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, మన చుట్టూ చాలా మంది ఉంటారు. బట్ నేనేం అబ్జర్వ్ చేశానంటే చాలా మంది జాబ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళతో క్లోజ్ కావడం, ఈవెన్ నేను ఎంతో క్లోజ్గా ఉన్న వాళ్ళు కూడా నాతో మూవ్ అవ్వకపోవడం నేను గమనించాను అనమాట. అది చాలా ఇబ్బందిగా ఉంటది. ఒక మనిషి అంటే మనకి చాలా ఇబ్బందిగా ఉంటది. ఇన్ని రోజులు తిరిగి ఏంటి బాబు నాతో లేరు వాళ్ళు జాబ్ వెళ్ళిపోవడం. ఆ టైంలో కూడా మనము స్ట్రెంత్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన చుట్టూ ఎవరు ఉండరు. ఇప్పుడు అంటే ఇలాంటి ఇబ్బందులే అసలు సిసలైన ఫ్రెండ్స్ ఎవరు, అసలు సిసలుగా మన దగ్గర నిలబడే వాళ్ళు ఎవరో తెలుస్తుంది. రిలేషన్షిప్ వాల్యూ కూడా తెలుస్తుంది. మనల్ని మనం కూడా మనకి ఎంత సెల్ఫ్ మోటివేట్ గా ఎంతగా ఉండాలని కూడా అలాంటి టైంలో తెలుస్తుంది. అప్పుడు నేను చెప్పాలంటే సింగిల్ అయిపోయాను నేను. కానీ నేను ఎప్పుడూ బాధపడలేదు. నాకు నేను కానీ సెల్ఫ్ మోటివేట్ చేసుకుని పర్లేదు, నిజమైన ఫ్రెండ్స్ అనే వాళ్ళు వస్తారు లేకపోతే రారు, మనం దాని గురించి ఎందుకు వరీ అవ్వడం అని నేను చాలా ఓన్గా, కానీ చాలా బాధగా ఉంటుంది. బట్ నాలో మాత్రం నేను చాలా స్ట్రాంగ్గా అంటే మోటివేట్ చేసుకునేవాడిని. ఏమవుదో, ఐ కెన్ డూ ఇట్. స్వామి వివేకానంద ఎప్పుడు చెప్పేవారు, గొప్ప గొప్ప మనము మాటలు థాట్స్ చేస్తూ ఉంటే అనుకోవాలి నాలోనే అనంతమైన శక్తి ఉందని, నేను నక్షత్రాలను కూడా తాకగల సామర్థ్యం ఉందని, ఇలాంటి పాజిటివ్ వర్డ్స్ ఆయన చెప్పేవారు అనమాట. అవన్నీ మనకు మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉండాలి. ఒక్కసారి చూసి వదిలేయడం కాదు. ఇంకోటి మామూలుగా ఉన్నప్పుడు అవి అంత ఇంపాక్ట్ అనిపించదు. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అవి రిపీట్ చేస్తా ఉంటాయి కదా, దాని పవర్ తెలుస్తుంది. ఇప్పుడు సెల్ఫ్ మోటివేషన్ అనేది మరి వేరే లెవెల్లో మనకి ఉంటది. సో మరి జాబ్ క్రియేషన్ కి సెల్ఫ్ మోటివేషన్ ఎలా యూజ్ అయింది? సో నేను ఇలా కంప్లీట్ అయ్యాక నేను విజయనగరం వెళ్ళాను. విజయనగరం వెళ్ళాక అప్పుడు నాకు శ్వాస ధ్యాస విజయనగరం ఉన్నటువంటి గురుమూర్తిరావు సార్ అనే తోటపాలెం ఉండేవారు, ఆయన ద్వారా తెలిసింది. రియల్లీ గ్రేట్ మాస్టర్, మై గ్రేట్ ఫ్రెండ్ అనమాట. ఎందుకంటే అసలైన ఆధ్యాత్మిక జ్ఞానం కోసం తెలుసుకోవడానికి ఆయన ఒక పాత నాకు ఇచ్చారనమాట. ఇప్పటి వరకు మెట్లు ఇక్కడికి తీసుకొచ్చింది. సో అప్పుడు శ్వాసమే ధ్యాస అనేది అప్పుడు స్టార్ట్ చేశాను. అప్పుడు నేను తటవర్తి వేరే ఒకసారి క్లాసెస్కి, తర్వాత కడతాలు వచ్చాను, తర్వాత నేను రాజమండ్రి సంబరాలకు ఉగాది మహాయజ్ఞం అక్కడికి వెళ్ళాను, అరకు వెళ్ళాను. ఇవన్నీ ఇన్స్టెంట్గా ఆటోమేటిక్గా అవన్నీ జరిగిపోయాయి. సో అవన్నీ వెళ్ళిన తర్వాత నేను నిజమైన లైఫ్ని ఎలా అంటే న్యాచురల్గా ఉండాలి. ఐ డోంట్ వాంట్ మిమిక్, నేను ఏదో మిమిక్ చేయకూడదు, న్యాచురల్గా ఉండాలి. అంటే సెల్ఫ్ మోటివేషన్ కానీ మన స్ట్రెంగ్త్ అనేది మన యొక్క అంటే సహజమైన భావం అయిపోవాలి. అది న్యాచురల్ గా లోపల ఉంది అని ఉన్నదాంతో ఉండాలి తప్ప బయట నుంచి తెచ్చుకోకూడదు. ఎవరినో ఇంప్రెస్ ఏదో చేయడానికి మనం ఏదో చేయకూడదు. అది
ఎవరిని ఇంప్రెస్ చేయకూడదు, మనం న్యాచురల్గా ఉండాలి. వాళ్ళు నచ్చిస్తారు లేదంటే లేదు. వై డోంట్ వి వరీ అబౌట్ అదర్స్, పీపుల్ ప్లీజింగ్ అనేది సో అవ్వకూడదు. ఇక్కడ ఆ ఎన్విరాన్మెంట్ అలాంటి ఎనర్జీని ఇచ్చింది నిజంగా. మన ధ్యాన ఆశ్రమాలన్నీ, Exactly. పిరమిడ్ ధ్యాన ఆశ్రమాలు. నేను ఎలా అనుకున్నానో ఒక జ్ఞానం అనేది బాగా తెలుసుకుని ఐ ఫౌండ్ ఓన్లీ మన పిఎస్ఎస్ఎంలో మాత్రమే నేను తెలుసుకున్నాను. అది ఇంకెక్కడా దొరకదు. ఎందుకంటే నేను చాలా సద్గురు గారు చూశాను, నెక్స్ట్ ఎన్నో యూట్యూబ్ వీడియోస్ చూసాను, అన్నీ చూసాను. వాళ్ళు వీళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని పట్టుకోవాలి, అవన్నీ కాదు బాబు, నిన్ను నువ్వు పట్టుకోవాలి, అదే శ్వాస మీద ధ్యాస అని అంత బాగా అంత సింపుల్గా ఇంకా పత్రి సార్ తప్ప ఇంకెవరు చెప్పలేరు. సెల్ఫ్ మోటివేషన్ కి ఒక గ్రేటెస్ట్ ప్లాట్ఫామ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. అందుకే మనం ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ బిగిన్ చేసాం, ఇలాంటి యూత్ అంతా బయటికి రావాలని. అవును సార్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సెల్ఫ్ మోటివేషన్ ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే, మిగతా ఆశ్రమాలు ఏంటంటే నువ్వు మా ఆశ్రమంకి రా, అక్కడ మనం సాధన చేద్దాం, అది గ్రూప్ అది. కానీ సెల్ఫ్ మోటివేషన్ మన పిఎస్ఎం ఎలా ఉంటుందంటే నువ్వు మీ ఇంటి దగ్గర ఉంటే నువ్వు ఓన్గా చేయొచ్చు, ఇక్కడ రానవసరం లేదు, ఇక్కడ ఏం చేయవసరం. నీకు నువ్వుగానే నీ ఎక్కడ ఉన్నావు అక్కడే నువ్వు చేయొచ్చు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సెల్ఫ్ మోటివేషన్ కి మన పత్రి సార్ మనకి ఇచ్చారు. సో యూ గాట్ ఇన్స్పైర్డ్ విత్ దిస్. ఒక బేసిక్ స్టెప్స్ అన్ని ఇక్కడ తీసుకొచ్చాయి. సో తర్వాత హౌ దిస్ మెడిటేషన్ హెల్ప్డ్ యూ ఫర్ క్రియేటింగ్ జాబ్? ఎస్. సో నేను విజయనగరం వెళ్ళాను కదా సార్, అప్పుడు నేను ఎలా అంటే నాకు మెడిటేషన్ మీద చాలా పీక్స్ అంటారు కదా, ఆ రేంజ్లో నాకు దాని మీద నాకు అంతగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నేను. రైట్, ధ్యానం చేస్తే ఎంత ఉంటుందో అనుభవం అయింది. ఎందుకంటే నాకు ఒక రోజు బుద్ధ మాస్టర్ నాకు లైక్ వచ్చారనమాట. నేను మెడిటేషన్ చేస్తున్న టైంలో నేను మెడిటేషన్ చేశాను, కాస్త రెస్ట్ తీసుకున్నాను. అప్పుడు బుద్ధుని మాస్టర్ వచ్చారనమాట. వస్తూ అదొక ఇలా చూస్తూ ఉన్నారు. అలా మనకి పిక్చర్లో నేను ఎలా చూస్తామో అలానే ఆ పిక్చర్ నేను ఎప్పుడు చూడలేదు. బట్ నాకు బుద్ధ మాస్టరు కాషాయం వస్త్రాలు కట్టుకుని ఎయిర్ ఉంగరాలుగా ఉంటూ ఇలా ఉంటూ ఆయన వచ్చారనమాట. సో ఆయన వచ్చిన తర్వాత నుండి నాలో హ్యాపీనెస్ అనేది చాలా పెరిగింది. ఎప్పుడైతే ఆయన నాకు ఇన్నర్గా వచ్చారో మెడిటేషన్ చేసిన తర్వాత, అప్పుడు నుండి నాలో చాలా మోటివేషన్ కలిగింది. అప్పుడు నుండి అంటే వీళ్ళ బుద్ధుని కానీ రాముడు కానీ కృష్ణుడు కానీ అప్పుడే నేను మహాజ్ఞానం అనే బుక్ చదివాను. మన పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్కి వచ్చిన తర్వాత మహాజ్ఞానం బుక్లో 40 మాస్టర్స్ ఉంటారు. దాంట్లో ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే, నేనేదో నీకన్నా గొప్ప కాదు, నీకన్నా తక్కువ కాదు, మనందరం ఒకటే, నేను ధ్యానం ద్వారా నేను గొప్ప వ్యక్తిని అయ్యానయ్యా అని అందరూ చెప్తారు. అదే చెప్తారు. ఎవరెవరు ఏ మాస్టర్లు ఒక పేరు చెప్పండి, 1 or 2. శ్రీరామ మాస్టరు, శ్రీకృష్ణ, వాళ్ళని మాస్టర్స్ అంటాం, మనకన్నా ముందు ఎదిగారు. వాళ్ళందరూ చెప్పింది ఒకటే, ఆ పుస్తకం ద్వారా తెలుసుకోవడం జరిగింది. అప్పుడు నుండి నేను రోజు పూజ చేయాల్సిన అవసరం లేదు, పూజ చేయకపోతే నాకు ఏమీ అవ్వదు అనే ఒక బిలీఫ్ ని మిత్ నుండి నేను బయటకు వస్తాను. డన్, అది కంప్లీట్ కాన్షియస్ గా విత్ నాలెడ్జ్. వండర్ఫుల్. అప్పుడు నుండి అప్పుడు నేను ధ్యానం యొక్క గొప్పదనాన్ని తెలుసుకొని, ఈసారి ఏమవుతుంది ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా నేచర్ అన్ని కల్పిస్తుంది. అంటే వాళ్ళు చేసింది చేయాలి. ఇప్పుడు యూ హ్యావ్ స్టార్టెడ్ లైక్ దట్ కదా. వివేకానంద వారు చెప్పినే కాకుండా తను ఏం చేశాడు, ప్యూరిటీగా ఉండమన్నాడు, ట్రూత్ఫుల్గా ఉండమన్నాడు, మెడిటేషన్ ఆయన అది చేశాడు, నేను కూడా చేయాలి అని పట్టు. ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్, ఆయన ఫోటోను విగ్రహాన్ని ఆయన కొటేషన్స్ తో ఆగిపోతే అక్కడే ఉండిపోతాం. సో ఇన్ని స్టెప్స్ రావడం జరిగింది. సో రాముల వారిని, హనుమంతుల వారిని బయటికి వెళ్ళి ఆ విగ్రహాల్లో, ఎందుకంటే స్ఫూర్తి అది నీ అండర్స్టాండింగ్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. అల్టిమేట్ సెల్ఫ్ మోటివేషన్ ఇది. సో వాళ్ళు చేసింది చేయాలి, అందరూ చేసింది ధ్యానమే. నెక్స్ట్ థింగ్ కూడా ఏంటంటే, అంటే నేను కూడా ఒకప్పుడు ఉండేది, మనం ఎవరిలాగా ఉండడానికి ట్రై చేస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, కొందరు నాకు తెలిసి మా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా బాగా కమ్యూనికేషన్ బాగుంటుంది. ఓకే, నేను కమ్యూనికేషన్ అవ్వాలని మనం ట్రై చేసినప్పుడు మన యొక్క నిజ సెల్ఫ్ కోల్పోతాం. అది కోల్పోయామంటే దట్ ఇస్ ఎండ్, నెవర్ గ్రోత్. అది ఒక టైం వచ్చిన తర్వాత నాకు తెలిసిందనమాట, ఎప్పుడు మిమిక్ చేయకూడదు. అంటే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు రాముడు లాగా నేను మంచిగా అయిపోవాలని నటించుకోవడము, శ్రీకృష్ణుడు లాగా ప్లేఫుల్ బావులుగా ఎలా, అది దట్ కంప్లీట్లీ రాంగ్. అంటే నా అండర్స్టాండింగ్, ఐ డోంట్, అంటే నేను ఇది కరెక్ట్ రాంగ్ బట్ అది, బట్ వాళ్ళు అలా అవడానికి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకొని అది చేస్తే నేచురల్ గా వస్తుంది. మనం మనలాగా ఉండడానికి ధ్యానం అది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్
వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణ పరమాత్మ వెరీ గుడ్ అట్ ఇన్ ఫ్లూట్ ప్లేయింగ్ అని వింటాం మనం. సో ఆయనలాగా మంచిగా అంటే ఆయన ఎలా వాయిస్తున్నారు అలా వాయించిన రాంగ్, కానీ ఆయన నేర్చుకున్నారు కాబట్టి నేను కూడా ఫ్లూట్ ని బాగా నేర్చుకుంటాను అనేది ఉండాలి మనకి. అలా మన యొక్క థాట్ ప్రాసెస్ ని అంటే మిమికింగ్ కాకుండా మనము దాన్ని తీసుకొని ది బెస్ట్ గా మన లెవెల్ అంతా అలా చేయడానికి ట్రై చేయాలి. ఒక హీరోని ఒక క్రికెటర్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా వాళ్ళను కాపీ చేయకూడదు, వాళ్ళలాగా మన ప్రొఫెషన్ ఎదగాలి. అల్టిమేట్ పాయింట్ అది చాలా చాలా ఇంపార్టెంట్. అది చేయాలని కూడా మనకి చాలా సెల్ఫ్ మోటివేషన్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నాకు ఆ గోడ దగ్గర స్వామి వివేకానంద బొమ్మ ఉంది, ఆయనలా కావాలని నేను చాలా ట్రై చేస్తాను ఎందుకంటే నాకు ఆ మోటివేషన్ ఉంటుంది. బట్ ఆయన చేశారు అది నేను పట్టుకొని నేను అవ్వాలనేది మనకి చాలా మోటివేషన్ కావాలి. ఆయన అందులో అయ్యారు, నువ్వు ఇందులో ఐటీ ప్రొఫెషనల్ గా అవ్వడం జరిగిందిగా. అవును. సో దీనికి ఎలా సెల్ఫ్ మోటివేషన్ హెల్ప్ అయింది నీ క్రియేషన్ ఆఫ్ జాబ్ ఏంటంటే నేను ఎక్కువ ఏంటంటే నాకు ఆల్రెడీ తెలిసిపోయింది ఏంటి ధ్యానం చేస్తే నాకు అన్ని వస్తాయని అర్థమైపోయింది. సీక్రెట్ నాకు తెలిసింది. అప్పుడే ఒక సీక్రెట్ విన్నాను ఏంటంటే ఒక పాప ఎంసెట్ ఎగ్జామ్ కోసం తను ఎగ్జామ్ ఉందనమాట. తను ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వదంట, ఓన్లీ ధ్యానం చేసుకుని ఉంటే తనకి ధ్యానంలో క్వశ్చన్ పేపర్ వచ్చింది. క్వశ్చన్ పేపర్ వచ్చి వాళ్ళ నాన్నకి ఏం చెప్పిందంటే ఆ క్వశ్చన్ పేపర్ మొత్తం తను రాసి ఒక పేపర్లో మొత్తం క్వశ్చన్స్ అనే తనకి ఏమొచ్చింది అవన్నీ రాసి అదే దేవుడు రూమ్ దగ్గర పెట్టేసి వీళ్ళ నాన్నకి చెప్పింది, నాన్న ఈ పేపర్ పెట్టి ఓపెన్ చేయకండి అని చెప్పి వెళ్ళి తను తెచ్చిన ఎగ్జామ్ పేపర్ నాన్నకి ఇచ్చింది, ఆ పేపర్ ఓపెన్ చేసుకొని చెప్పింది అనమాట. అంటే ధ్యానం చేస్తే మన అంతరాత్మ కానీ మనం ఎవరినైతే బయట పూజిస్తున్నాం వాళ్ళ సహకారాలు అందుతాయని చెప్పడానికి కదా అంతే. అప్పుడు అబ్బా ఇంకా నేనేం కావాలనుకున్నా అదే నాకు దొరికింది కదా. ఇంకా నాకు ధ్యానం అనేది చాలా బాగా నాకు మోటివేట్ చేసింది. మోటివేట్ అంటే ఇన్నర్ గా అస్సలు బయట నాకు ఏం రాలేదు. అప్పుడు నా ఇన్నర్ గా నాకే కాన్ఫిడెంట్ అనేది నాకు పెరిగింది అనమాట. అప్పుడు నేను ఇంటర్వ్యూ ఇవ్వడం స్టార్ట్ చేశాను. నాకు ఇంటర్వ్యూ కూడా ఎక్కువ క్వశ్చన్లు అడగలేదు. వెళ్ళినప్పుడు 2 క్వశ్చన్లు అడిగారు. అది నేను ఎప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో చేసిన క్వశ్చన్స్ అన్ని జస్ట్ చేసిన 2 minutes కి ఇస్తాను, నెక్స్ట్ 2 minutes కి ఆన్సర్ ఇస్తాను. యా ఓకే ఐ థింక్ ఇట్స్ డన్ ద ఫస్ట్ రౌండ్, లెట్ వి టాక్ అబౌట్ సెకండ్ రౌండ్ అని చెప్పారు. అంతే అయిపోయింది, ఇంటర్వ్యూ ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ రోజే నాకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. సో నేను అంటే ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే అక్కడ అది నా మీద నాకున్న నమ్మకం. అది దాని తర్వాత నెక్స్ట్ నిజంగానే మనం ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా నేచర్ అని మనకు సహకరిస్తుంది. అది బెస్ట్ ఎగ్జాంపుల్ నా నుండి నేను చూపిస్తున్న బెస్ట్ ఎగ్జాంపుల్. మనకు కావాల్సింది మనకు ఆ ఎంపిక వచ్చేస్తుంది ఆటోమేటిక్గానే. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి ఇక్కడ ఏంటంటే నాకు మా ఫ్రెండ్స్ బెంగళూరులో కొందరు ఉన్నారు, ముంబైలో ఉన్నారు, కోల్కతాలో కొందరు ఉన్నారు. బట్ నాకు హైదరాబాద్ ఎందుకు రావాలి? అది కూడా అదేంటి. సో నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చినంటే నేను ఇంటర్వ్యూ కూడా ఇక్కడికి ఇవ్వడం జరిగింది. తర్వాత కడతాల్ నాకు దగ్గరగా ఉంది, QLU దగ్గరగా ఉంది, గుడాకేశ ప్రభోద్ సార్ అందరు ఇక్కడే ఉన్నారు. సో అన్ని జ్ఞానం బాగా పెంచుకోవడానికి నాకు కావాల్సిన ఎన్విరాన్మెంట్ మొత్తం నాకు ఇక్కడ సెట్ చేసి నాకు ఆల్రెడీ యూనివర్స్ అని పంపించింది అనమాట. దట్స్ వాట్ ఐ హావ్ అండర్స్టాండ్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ నేను హైదరాబాద్ వచ్చాక. రైట్. అంటే ధ్యాన సాధన చేసి మనల్ని మనం ఇంటర్నల్గా క్లియర్ చేసుకున్నప్పుడు, ప్యూరిటీ ట్రూత్ని పాటించినప్పుడు మన ఆత్మ, మన సోల్, మన ఎనర్జీ ఎక్కడ మనం ఉంటే సరి అయిన ప్లేస్ అక్కడ పెట్టేస్తుంది. అలాంటి జాబ్ కూడా వస్తుంది. ఇప్పుడు నాకు మేనేజర్తో ప్రాబ్లం లేదు. సో మేనేజర్ అసలు నాకు ఫుల్ ఫ్రీడమ్. నేను ఈవెన్ లీవ్ జస్ట్ సార్ నేను లీవ్ తీసుకుంటే ఓకే యూ కెన్ టేక్, నో ప్రాబ్లం, దట్స్ ఇట్. అంటే ఇప్పుడు జాబ్ క్రియేట్ చేసే వరకు ఎనర్జీ ఉపయోగపడింది, థాట్ పవర్ ఉపయోగపడింది, ధ్యానం. ఇప్పుడు జాబ్ చేయడానికి, ఇంప్రూవ్ అవ్వడానికి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి ఇది ఉపయోగపడుతుందా? తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అంటే అందరూ అంటే మామూలుగా అందరూ ఏం చేస్తారంటే ఎయిదర్ దే గో విత్ ఓన్లీ జాబ్ ద్వారా మాత్రమే కొందరు వెళ్ళిపోతారు. కొందరు ఏం చేస్తారంటే జాబ్ చేస్తే ఎక్కువ ఎంజాయ్ కోసం కొంతమంది ఎక్కువ ఉంటారు. బట్ మనం అలా కాదు, వీఆర్ వెరీ డిఫరెంట్. మనం ఏంటంటే జాబ్ చేస్తాము యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్ లైఫ్ని కూడా పాటిస్తాం. కాబట్టి వీఆర్ వెరీ బ్యాలెన్స్డ్ ఇన్ లైఫ్ అనమాట. ఎందుకంటే నెక్స్ట్ మనం అది చేయడం వల్లనే మనము ఎలా ఉండాలి సొసైటీలో, వీటన్ని మనకి ఎంత ప్రెషర్ వచ్చినా కూడా, ఎంత వచ్చినా కూడా ఎలా అది బెస్ట్గా ఉండాలని మనము తెలుసుకుంటాం అనమాట. అందరు దాన్ని ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానం మనం చేస్తున్నాం కాబట్టి, ఒక ధ్యానం చేయకపోతే ఎలా ఉంటారు,
ఏదైనా ఒక మేనేజర్ కోప్పడినా వీళ్ళు ఏదైనా కోప్పడినా మనం ఏం Hurt చేస్తారంటే అయిపోయి. హార్ట్ అయిపోయి వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడానికి ఏవేవో పెద్ద పెద్ద ఆలోచనలు చేసి ఏవేవో చేస్తారు. లేదంటే వాళ్ళు డ్రింక్ చేయడము, స్మోక్ చేయడము, అవన్నీ మర్చిపోవడానికి ఇవన్నీ చేస్తారు, టెంపరరీ సొల్యూషన్ కోసం వెళ్తారు. బట్ అదే మనం ధ్యానం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వాళ్ళే ఏం అవ్వదు, ఇది ప్రాబ్లం వచ్చింది, దీనికి సొల్యూషన్ ఏంటంటే వాళ్ళు సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ సొల్యూషన్ చూస్తారు. ఆ మాట అన్న వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తారు. వాళ్ళు కూడా ఈ స్టేజ్ దాటి వచ్చిన వాళ్ళు. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కి, సెల్ఫ్ మోటివేషన్ కి మెడిటేషన్ అవసరం. మెడిటేషన్ ఈజ్ కీ ఫర్ ఎవ్రీథింగ్. రైట్. నేను నా పర్సనల్ లైఫ్గా నేను తెలుసుకున్నది ఏంటంటే నేను పూజలు చేశాను, నెక్స్ట్ మంత్రాలు కూడా నేను పాటించడం చేశాను, నెక్స్ట్ సూర్య నమస్కారాలు ఇవన్నీ చేశాను. అన్ని చేసినా కూడా నాకు మెడిటేషన్ చేస్తున్న అంటే ఇవన్నిటికంటే మెడిటేషన్ ఇస్ ద అల్టిమేట్ అని నాకు అర్థమైంది. ఇన్నర్ స్ట్రెంగ్త్ నాకు ఇచ్చింది అల్టిమేట్ అనమాట. వండర్ఫుల్ అజయ్. చివరగా మన యూత్ కి వాట్ ఈస్ యువర్ మెసేజ్? సో నా మెసేజ్ ఏంటంటే ఎక్కువగా ధ్యానం చేయాలి. తర్వాత ఏంటంటే ఎవరిలాగా ఉండడానికి, నెక్స్ట్ ఏంటంటే ఎవరిని ఇంప్రెస్ చేయడానికి మనం ఎప్పుడు ట్రై చేయకూడదు. మనము మనలాగా సహజంగా మనం ఉండేదానికి ఎప్పుడు ట్రై చేయాలి. నీకేమనిపిస్తుంది చేయాలి. దట్స్ ఇట్. వండర్ఫుల్ అజయ్. థ్యాంక్ యూ సో మచ్ అజయ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇదండి ఈనాటి ధ్యాన యువ విత్ అజయ్. చూసాం కదా, ఒక హెల్త్ ఇష్యూ నుండి తనను తాను ఎలా సెల్ఫ్ మోటివేషన్ ద్వారా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం జరిగింది. ధ్యాన సాధన జీవితంలో ఎంత అద్భుతాలు సృష్టిస్తుంది. చూడండి, ఇంటర్వ్యూ గురించి, జాబ్ గురించి ఎంత లైట్గా మాట్లాడేస్తున్నారు. దీన్ని ధ్యానం లేనప్పుడు, మైండ్ అంతా ప్రీ ఆక్యుపైడ్ అయినప్పుడు ఇబ్బందులు క్రియేట్ అవుతాయి. బయట ఏదో హార్డ్గా తీసుకుంటాం మనం. ఇంకా వారి యొక్క అద్భుతమైన మెసేజ్, డోంట్ బీ ఏ జిరాక్స్ కాపీ ఆఫ్ ఎనీబడి, డోంట్ మిమిక్ ఎనీబడి. మీరు మీలాగా ఉండాలి అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి, సాధన చేయాలి, సెల్ఫ్ మోటివేషన్తో ఉండాలి అనే అద్భుతమైన పాయింట్ తెలుసుకున్నాం. కాబట్టి మై డియర్ యూత్, మీరందరూ కూడా సాధన చేసి అద్భుతంగా ఉండాలని ఈ DVM గ్లోబల్ ధ్యాన యువ మీకోసమే ప్రారంభించడం జరిగింది. ఈ వీడియోని మళ్ళీ చూడండి. DVM గ్లోబల్ యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికీ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది, మీరు ఇంకేమైనా కావాలా క్వశ్చన్స్ అడగండి, ఎలాంటి టాపిక్స్ కావాలో అడగండి. వాటన్నిటికీ సమాధానాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. సో థ్యాంక్ యూ ఆల్. అందరూ అద్భుతంగా ఉండాలని, సెల్ఫ్ మోటివేషన్తో ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.